మనోహరుడా నా యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నా. దేవుని సన్నిధి మీ అందరికీ తోడైనను గాక. క్రమము గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా క్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా కొరింథీ పత్రిక 1 కొరింథీ 14:40 క్రమముగాను మర్యాదగాను నడుచుకుందాము అన్నాడు. మనుషులు క్రమంగాను మర్యాదగా నడుచుకోవాలి. దేవుని మందిరం ఎలా పడితే అలా నడుచుకోవటం కాదు, క్రమం. ఈ లోకంలో ప్రతిదానికి ఒక క్రమం ఉంది, ప్రతిదానికి ఒక నియమం ఉంది. నియమం ప్రకారం చేయకపోతే శిక్ష, లేకపోతే ఓటమి, లేకపోతే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దేనికైనా ఒక క్రమం ఉంది. కానీ ప్రభు సన్నిధికి రావడానికి కానీ, ప్రభువుని ఆరాధించడానికి కానీ, ప్రభువుని ఆరాధించే విషయంలో క్రమములు పాటించడంలో కానీ చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. క్రమముగా మర్యాదగా అక్కడ భాషలు, అలాగే ప్రవచనాలు, ఇంకా కొన్ని విషయాల గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాం. ప్రేమ లేకపోకుండా ఉండడం, రకరకాలైనటువంటి మనుషులుగా, రకరకాల వ్యక్తులుగా మారడం అనేది ఆ రకరకాల వ్యక్తుల గురించి తేటగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఇంక క్రమంగా మర్యాదగా నడుచుకుందాము అని చెప్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తే చాలా అద్భుతమైన విషయంగా కనపడుతుంది. ఎందుకు క్రమం అన్నాడు అసలు ఆయన? మనుషులకి క్రమం అవసరమా? క్రమం నేర్చుకోరా? లేకపోతే క్రమం ఉండలేదా? ఉంటే ఆయన ఎందుకు చెప్తాడు? చాలాసార్లు క్రమం అనేదాన్ని మనుషులు లక్ష్య పెడతారు, అక్రమాన్ని లక్ష్య పెడుతున్నారు. చూడండి, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను అని రాయబడి మత్తయి సువార్తలో. అక్రమం అనేది మనుషులు కలిగి ఉంటున్నారు. అతిక్రమం, అక్రమం, ఆదాము అవ్వలు మొదలుకొని మనుషులు అక్రమం కలిగి ఉంటారు. ప్రేమ ఎందుకు చల్లారిపోద్దని, క్రమంగా మర్యాదగా ఎందుకు నడుచుకోలేరంటే ప్రేమ చల్లారిపోయిందని బట్టి. ప్రేమ ఎందుకు చల్లారిపోద్ది అంటే అక్రమం బట్టి. అక్రమం ఎక్కడ చూసినా అక్రమం. దీవించబడాలని ఆశపడవచ్చు, కానీ గెహజీ అక్రమం చేశాడు. ఆకాను దీవించబడాలని ఆశ ఉండొచ్చు, కానీ అక్రమం చేశాడు. ఒక క్రమంలో లేకుండా పోయి. వీళ్ళే కాదు, బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనబడుతున్నారు. దానిలో ఒకళ్ళు దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టుగా బ్రతికిన సౌలు. అక్రమం. దావీదు క్రమం వేరు, సౌలు క్రమం వేరు. సౌలు అక్రమం చేశాడు. ఆజ్ఞ అతిక్రమించడమే అక్రమం. దేవుడు చెప్పని దాన్ని చేయడమే అక్రమం. మనుషులు ఏమి ఇష్టపడతారు? ఎప్పుడు చెప్పని దాన్ని చేయడమే ఇష్టపడతారు. చెప్పింది చేయడానికి మనుషులకి ఏమున్నదంటే ఆ విధేయత లేని దాన్ని బట్టి మనుషులు అక్రమస్తులు అవుతారు. అక్రమం మనుషుల్ని ఏం చేస్తుంది? చాలా బాధ పెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, నాశనానికి తీసుకెళ్తుంది. మనుషుల్ని వ్యతిరేకించిన, దేవుని బిడ్డలను వ్యతిరేకించిన, అలాగే దేవుణ్ణి వ్యతిరేకించిన మనుషులకు కలిగేది ఏంటంటే నాశనమే. దైవజనుడిని వ్యతిరేకించాడు, దేవుణ్ణి వ్యతిరేకించాడు, నాశనాన్ని తెచ్చుకున్నాడు. అక్రమం ఎప్పుడు మనుషులకు మేలు చేయదు. అక్రమాన్ని మనం ఎప్పుడు ప్రేమించకూడదు. అక్రమంలో మనం ఎప్పుడు నిలవకూడదు. అక్రమంలో మనం ఎప్పుడు ప్రాణం పోయేంతవరకు అక్రమాన్ని ప్రేమించకూడదు. నాకు తెలిసి అక్రమం చేసిన ఏ వ్యక్తి కూడా సరిగా ఆనందంగా జీవించలేడని నా ఉద్దేశం. అక్రమంగా జీవించే ఏ వ్యక్తి కూడా నెమ్మదిగా బ్రతకలేడనేది నా ఉద్దేశం.
అక్రమంగా జీవించే ఏ వ్యక్తి కూడా సరైనటువంటి ప్రేమను పంచలేడు అనేది నా ఉద్దేశం. భార్య ఉండగా ఇంకొక భార్య, భర్త ఉండగా ఇంకొక భర్త, అక్రమం. చూపులతో అక్రమం, నోటితో అక్రమం, ఆలోచనలో అక్రమం. ప్రతి క్షణం ఏదో ఒక విధమైన అక్రమాన్ని కలిగి మనుషులు జీవిస్తూ చేసే పని ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అక్రమాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు మనుషులు? అక్రమం యొక్క విలువ ఏం చేసింది? అక్రమం యొక్క విలువేంటి? క్రమం యొక్క విలువేంటి? క్రమం అనేది మర్యాదను చూపిస్తుంది, అక్రమం అనేది అమర్యాదను చూపిస్తుంది. ప్రేమ లేదు. సౌలుకున్న లక్షణం, సౌలు తన జీవితంలో ఏదైనా కోల్పోయాడు అని అంటే అక్రమం ద్వారానే కోల్పోయాడు. సౌలు తన జీవితంలో ఏదైనా చెయ్యలేదు అని అంటే అక్రమాన్ని బట్టే చేయలేదు. సౌలు సరిగా దేవునితో ఉండలేదు అని అంటే అక్రమాన్ని బట్టే ఉండలేదు. ఆలోచనలు అక్రమం, తలంపులు అక్రమం, ఫ్యూచర్ అక్రమం. దావీదు మీద ఎందుకు అతనికి పగ, అసూయ అంటే ఒకటే, తన కుమారుడు తప్ప రాజు అవడం, అల్లుడు రాజు అవడం దావీదుకి, సౌలుకి ఇష్టం లేదు. పూర్తిగా దాన్ని బట్టే ఇదంతా చేశాడు. ఇంకా కొన్ని విషయాలు అంటే సహజంగా ప్రజల మెప్పు కోసం, తన అధికారాన్ని బతికొండగా పోగొట్టకూడదు అనేటువంటి విషయం, ఇలా వీటన్నిటి బట్టి అతను ఏమైపోయాడంటే నాశనానికి. అక్రమం ఎప్పుడు మనిషికి ఉపయోగపడదని నాకు తెలుసు. ఎందుకంటే అక్రమస్తులుగా, అక్రమకారులతో ఒకరిగా ఎంచబడిన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చినప్పుడు ఆ విషయం మనకు తెలియకుండా ఉంటుందా? అవును. ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వాళ్ళకి అక్రమం చేయకూడదు, అక్రమంలో ఆనందం లేదు, అక్రమంలో నెమ్మది లేదు, అక్రమంలో సరైనటువంటి ఆశ్రయం లేదనేది మనం గుర్తించవచ్చు. యేసయ్య ఆ పని చేశాడు. అక్రమకారుల్లో ఒకరిగా నియమించబడ్డాడు, అంటే దొంగలతో నియమించబడ్డాడు. దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. కారణం, వాళ్ళు దొంగలు దోచుకున్నారు, అక్రమకారులు. మరి యేసు ప్రభు ఏం దోచుకున్నాడు? దొంగలకి శిక్ష ఉంది, అది మాకు తగిందే అన్నాడు దొంగ. మరి ఆయన ఏ నేరం చేయలేదు, ఆయనకి ఎందుకు శిక్ష అని అన్నాడు దొంగ. శిక్ష అనుభవిస్తున్నాడు అన్న, అది నీ కోసం నా కోసం అని మనం గ్రహించాలి, ఆ దొంగ గ్రహించాడు. ఈ రోజుల్లో అక్రమాన్ని ప్రేమించే మనుషులకి ఉన్న లక్షణం ఎట్లా ఉంటుందంటే, అక్రమానికి చాలా బలం ఉంటుంది. ఎంత బలం ఉంటుందంటే, ఎలా ఉంటుందంటే ఆ బలం మనుషుల బలం ఉంటుంది. అక్రమస్తులకు బలంగా ఉంటారు. తర్వాత అక్రమస్తుడికి సాతానుడు బలంగా ఉంటాడు. అక్రమస్తులకి మరి సోషల్ ఇంకా రకరకాలైనటువంటి విషయాలు సపోర్ట్గా ఉంటాయి. కానీ ఒకరోజు ఓడిపోవాల్సింది, ఒకరోజు నీరసపడాల్సింది, ఒకరోజు దాని శిక్ష అనుభవించాల్సింది. కానీ దేవుని బట్టి క్రమంగా నడుచుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం చూస్తే గల్తీ 5:25లో ఈ క్రమం గురించి రాశాడు. వాక్య క్రమం ఉంది బైబిల్లో, ఇక బల్ల క్రమం ఉంది బైబిల్లో, ఆత్మక్రమం ఉంది బైబిల్లో. క్రమాలు ఏవేవి ఉన్నాయి? రోమపత్రిక 13:13లో పగటివారి వలె క్రమముగా నడుచుకున్నాం. మెల్కీషెదెకు క్రమం. మెల్కీషెదెకు క్రమం అంటే నీతిమంతుడు. ఆయన రాజులు జయించి తిరిగి వచ్చిన వానికి మరి ఆ భాగాన్ని, అదే బల్లని ఇచ్చి రొట్టెను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మెల్కీషెదెకు క్రమం అంటే ప్రభు అయిన యేసయ్య యాజకుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా మన కోసం చేసిన
బలియాగం. ఆయన మరి ప్రధాన యాజకుడు, యాజక వంశం, యాజకుల లెక్కలో చేర్చబడ్డాడు. క్రమం అంటే దేవుని కొరకు దేవుని బట్టి, మనుషుల్ని బట్టి దేవునికి ప్రార్థన చేయడం, మనుషుల నిమిత్తం దేవుణ్ణి అడగడం, దేవుడిని గురించి మనుషులకి చెప్పడం ఆ యాజకునికి అవసరం. మెల్కీషెదెకు క్రమం అనేది ఒకటి ఉంది. తర్వాత సత్యక్రమం, విశ్వాసక్రమం, సంఘక్రమం, ఆత్మక్రమం, వాక్యక్రమం. ఒకటి వారి వలె క్రమంగా నడుచుకోవాలి. మెల్కీషెదెకు క్రమం, ఆ బల్ల క్రమం, బల్ల కూడా క్రమంగా తీసుకోవాలి. ఇవన్నీ క్రమాలు. సత్యక్రమం అంటే అసత్యం ఉంది, క్రమం ఉంది. దానికి సత్యానికి క్రమం ఉంది. సత్యక్రమం అంటే వాక్యక్రమం, వాక్యక్రమం అంటే సత్యక్రమం. వాక్యానుసారంగా నడుచుకునేదంతా సత్యక్రమం. ఈ క్రమాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం నేర్పిస్తున్నాయి. దేవునితో సంబంధం లేని ఏ వ్యక్తి అయినా సరే అక్రమంగా నడుచుకున్నట్టే. దేవుణ్ణి దూరం పెట్టే ప్రతి వ్యక్తి కూడా అక్రమంగా నడుచుకున్నట్టే. దేవుణ్ణి గణపరచని ఏ వ్యక్తి అయినా అక్రమంగా నడుచుకున్నట్టే. దేవునితో సంతోషంగా ఉండలేని ఏ వ్యక్తి కూడా అక్రమంగా నడుచుకున్నట్టే. సౌలుకి ఇవన్నీ లేవు. సౌలుని ఎందుకు తీసుకొస్తున్నానంటే అక్రమైన జీవితాన్ని జీవించాడని ఆయన తీసుకొస్తాను, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించాడని తీసుకొస్తాను. దేవుణ్ణి పూజించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని మాట విని విధేయత చూపి బలులు అర్పించవలసినటువంటి ఈ సౌలు సమూయేలు యొక్క వస్త్రపు చెంగును, లేకపోతే దుప్పటి చెంగును కోసేస్తే బాధపడి పశ్చాత్తాపడవలసినటువంటి సౌలు క్రూరుడుగాను, దయ్యం పట్టినవాడుగాను తయారవడానికి కారణం అక్రమస్తులకి దయ్యాలు పడతాయి. ఎలాంటి దయ్యాలు పడతాయి అంటే, నేను చేసేది కరెక్టు, నేను చేసేది చాలా పర్ఫెక్ట్, నేను చేసేదానికి తిరుగు లేదు. ఈ అక్రమంగా నడుచుకునే వాళ్ళందరూ ఆత్మక్రమంలో, వాక్యక్రమంలో, సత్యక్రమంలో, మెల్కీషెదెకు క్రమంలో అంటే దేవుడికి ఉపయోగపడరు, మనుషులకు ఉపయోగపడరు. యాజకుడిలాగా ఎబ్రీ పత్రికలో చాలా చోట్ల రాయబడింది కదా మెల్కీషెదెకు క్రమం. అంటే దాని గురించి నేను అంత విశ్లేషించలేదులే, కానీ మామూలుగా జనరల్గా చెప్తున్నా, క్రమాలు ఉన్నాయని చెప్తున్నా. ఏ క్రమం? ఇవన్నీ వాక్యక్రమాలే, ఇవన్నీ ఆత్మక్రమాలే, ఇవన్నీ సత్యక్రమాలే, ఇవన్నీ దేవుడు మెచ్చిన క్రమాలే, ఇవన్నీ దేవుడి చిత్తానుసారమైన క్రమాలే. బల్ల క్రమం దేవుడు వచ్చేదాకా చేయమన్నాడు. ఇవన్నీ చేయట్లేదంటే మనం ఎవరికి అవకాశం ఇస్తున్నట్టు అంటారు? సాతానుడికే కదా, దురాత్ముడికే కదా, అపవాదికే కదా. దేవునికి అవకాశం ప్రతి స్థలం అపవాదికి చోటే కదా. దేవుడికి అవకాశం ఉండని స్థలం, మనిషి హృదయం, జీవితం, వ్యక్తులు అపవాదికే కదా అవకాశం. ఏమండి, ఏమంటారు? అక్రమం అనేది అంత విచ్చలవిడైపోయింది ఈ దినాల గురించే చెప్పాడు ఆ మాట మత్తయి సువార్తలో. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. క్రమం లేనప్పుడు దెయ్యం ఎలా పడద్దో, అక్రమంగా ఉన్నప్పుడు ప్రేమ కూడా చల్లారిపోతుంది. ఎవరి మధ్యన ప్రేమ ఉంది? డిస్టెన్స్ అంటున్నారు, కరోనా డిస్టెన్స్. ఒక ఫ్రెండ్ చనిపోతే చూడడానికి కూడా వెళ్ళలేనటువంటి డిస్టెన్స్ ఏర్పడింది. ఒక తండ్రి చనిపోతే, ఒక తల్లి చనిపోతే, ఒక స్నేహితుడు చనిపోతే, ఒక బంధువు చనిపోతే
ఒక ఆత్మీయుడు చనిపోతే, ఒక ఆత్మీయులు చనిపోతే, ఒక దైవజనుడు చనిపోతే పలకరించలేనంత డిస్టెన్స్ పెరిగిపోయింది. అంటే ప్రేమ ఉంది, నేను వెళ్ళి ఆయనతో కలిసి చచ్చిపోతాను, లేకపోతే వాళ్ళకు వచ్చిన కరోనా నాకు వచ్చినా పర్వాలేదు అనేటువంటి ముక్కుసూటి వ్యవహారం కాదు నేను చెప్పేది. వ్యాధిని బట్టి అలా వెళ్ళకపోవటం అనేది జరుగుతుంది. కానీ ప్రేమించడానికి చాలా మార్గాలు ఉన్నాయి అలాంటి వ్యక్తులనైనా. కానీ అలా చేయలేకపోతున్నాం అనేది చల్లారిపోవటం అనేది నా ఉద్దేశం. ఉన్నాయి చాలా మార్గాలు. ఫోన్ చేసి పలకరించవచ్చు, చాలదు. దూరం నుండి పలకరించవచ్చు, చాలదు. ప్రేమ చాలతలా, చల్లారిపోయింది. ఇంకా చాలా చేయొచ్చండి. వేదన కలుగుతుంది ఇలాంటి దుస్థితి మనుషులకు వస్తుంది. ఆ దినాల్లో కలరా గురించి చెప్తే ఏదో అనుకునేవాళ్ళం, మలేరియా గురించి చెప్తే ఇంక ఇతర ఫ్లూ వ్యాధులు, రకరకాల వ్యాధుల గురించి చెప్పేవాళ్ళు అంత క్రితం. అట్టా వచ్చి చచ్చిపోయారు, ఎట్టా వచ్చి చచ్చిపోయారు. ఆ వ్యాధులు అంత ప్రమాదకరంగా అప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ వ్యాధి మాత్రం మనుషుల మధ్యలో ఒక ఆత్మీయులే కావచ్చు, శారీరక సంబంధమైన మనుషులే కావచ్చు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది చేయొచ్చా చేయకూడదా అనేది నేను ఇక్కడ చెప్పడం కంటే ప్రేమ చల్లారిపోయిందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే దాన్ని వివరించకుండా ఎలా ప్రేమ చల్లారిపోద్ది అంటాను. ఉదాహరణకి ఒక ఆయన చనిపోయాడండి. చనిపోయినప్పుడు ఎలా ఉన్నావని తన కుటుంబాన్ని పలకరించాలి. అది ప్రేమ చల్లారిపోయినట్టుగా. లేకపోతే కనీసం ఫోన్కి ఏం కరోనా రాదు. దూరంగా ఉండి పలకరించవచ్చు, 2 మీటర్ల దూరంగా ఉండి పలకరించవచ్చు. కానీ 100 గజాలు, 1000 గజాలు, లేకపోతే 10, 20, 30, 40, 50 మీటర్ల, కిలోమీటర్ల దూరం అయిపోయిన పరిస్థితి ఇది. నాకు అక్రమం విస్తరించడం. ప్రేమ అంటే ఏంటి? అమర్యాదగా నడవదు. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. తెలిసి ఎవరు ప్రాణాల మీదకి తెచ్చుకోరు. కానీ మన ప్రభు అయిన యేసయ్య అయితే మన కోసం, మనం అలాంటి వారు అని తెలిసి కూడా, మన వల్ల ఆయనకి శిక్ష పడుతుందని తెలిసి కూడా, మన వల్ల ఆయనకి ఎన్నో నష్టాలు, వేదనలు కలుగుతాయని తెలిసి కూడా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, బహు శ్రమపడి, బహు కష్టపడి, ఆయన మన కోసం శిలువ యాగం చేయబడి, మన పాప శిక్షణ, పాపం కంటే కరోనా పెద్ద ఘోరమైందేమి. పాపం అంటే అక్రమం, అక్రమం అంటే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం కంటే పెద్దదేం కాదు ఇది. కరోనా వస్తే చచ్చిపోతాం, అది వేరే విషయం. కానీ ప్రభువుని నమ్మకపోతే నరకానికి పోతాం, అది మరీ ఘోరమైన విషయం. నేను అలాంటి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి, దూరం నుండైనా ఫోన్ చేసి ఉన్న పరిస్థితుల్లో పలకరించాలనే ఉద్దేశాన్ని చెప్తున్నాను. కానీ నేను డిస్టెన్స్కి, ఈ టైంలో డిస్టెన్స్కి ఏమి విరోధిని కాను. కాకపోతే ప్రేమ చూపించాలనేది మాత్రం ఉన్న విషయం. అంటే ఎక్కడికక్కడ ఈ కరోనా విషయం అనే కాదు, కానీ ప్రతి విషయంలో కూడా బంధువుల మధ్య ప్రేమ లేదు, స్నేహితుల మధ్య ప్రేమ లేదు. ముఖ్య స్నేహితుని కూడా నమ్మలేని పరిస్థితి. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి విధానాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి బ్రతుకు వాళ్ళది, ఎవరి తిండి వాళ్ళది, ఎవరి బట్టలు వాళ్ళవి, ఎవరి కుటుంబం వాళ్ళది, కుటుంబంలో కూడా ఎవరి పనితీరు వాళ్ళది, ఎవరి మాట తీరు వాళ్ళది, ఎవరి గది వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. ఉద్దేశాలు నెరవేరకపోతే వీధులు ఎక్కటం. ఉండాది ఇంట్లో ఎంతమంది అనేది కాదు, కానీ
ఎలా జీవిస్తున్నారనే పరిస్థితి చూస్తే అంత విధేయత లేని అక్రమం లేని చోట విధేయత ఉండదు. అదే అక్రమం ఉన్న చోట విధేయత ఉండదు. అక్రమం ఉన్న చోట దెయ్యం ఉంటుంది. అక్రమం ఉన్న చోట ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం ఉన్న చోట అసత్యం ఉంటుంది. అక్రమం ఉన్న చోట దేవుని బల్ల అపవిత్రపరచబడుతుంది, లేకపోతే దూరం అయిపోతారు. అక్రమం ఉన్న చోట మనుషులు ప్రేమను కనపరచలేరు. అక్రమాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా సరిగా ఇతర వ్యక్తుల్ని గౌరవించలేడు, సన్మానించలేడు. ఎదుటి వ్యక్తిని గౌరవించలేని ఆ భక్తి కానీ ఆ ప్రేమ కానీ వేస్ట్. ఎదుటి వ్యక్తిని గౌరవించలేని ఆ విధానాలు కరెక్ట్ కాదు. ప్రేమ చల్లారిపోయింది, జీవితాలు వ్యర్థమైపోయినాయి, పరిస్థితులు తారుమారైపోయినాయి. అయినా సరే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీకోసం రక్తం కాచాను. అక్రమం అనేది అబద్ధం, మోసానికి సాదృశ్యం. అక్రమం అనేదాన్ని మాయ అంటారు. మాయ అది. లంచం తీసుకునేవాడు మాయ కాబట్టి ఇంకేముంది. ఉంటతాల దగ్గర వాళ్ళు ఏమైనా సుఖంగా ఉంటారా? ఉండరు. ఇంకే రకంగా అక్రమం చేసినా భక్తిలో దశమ భాగాలు ఇవ్వకుండా అక్రమం చేసేవాళ్ళు ఉంటారు. ప్రార్థన చేయకుండా అక్రమం చేసేవాళ్ళు, వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని చదవకుండా అక్రమం చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మేము బాగా చేసేస్తున్నాం, మహాభక్తులు పరమభక్తులు అనుకుంటాం. కనీసం పరిచయుడు కూడా ఆ పని చేయకుండా లేడు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, ఉపవాసం ఉంటున్నాడు, దశమ భాగం ఇస్తున్నాడు. కానీ అతనిలో ఉన్నది ఒకటే హెచ్చింపు. అది దేవుడికి నచ్చల. అక్రమం అది. క్రమం అంటే ఎట్లా ఉంటుందంటే, నేరుగా ప్రభు పాదాల వైపు పట్టుకుని ప్రభు కన్నులతో ప్రభు వైపు చూస్తూ మన స్థితిని ఉన్నది ఉన్నట్టు పెరచి పట్టుకోవటమే. పుస్తకంలాగా, తెరిచిన పుస్తకంలాగా ఆయన ఎదుటి పెట్టడం. అయినా మన హృదయానికి తెలుసు. కానీ అక్రమంగా ఎందుకు జీవించాలి మనం? అక్రమంలో ఆనందం లేదు, సంతోషం అసలు అనగా ఆ అనుభూతి లేదు. తాగుడు అక్రమం, వ్యభిచారం అక్రమం, అబద్ధం అక్రమం, విగ్రహారాధన అక్రమం, రకరకాలైనటువంటి కుయుక్తుల ఆగ్రహం అక్రమం. ఇవన్నీ ఉంటే మనం దేవునిలో నడుచుకోలేము. అందుకనే మనం దురాత్మ పడుతుంది, చల్లారిపోతాం, దూరం అయిపోతాం, ఎండిపోతాం, వాడిపోతాం, సౌల్లాగా నాశనం అయిపోతాం. అవ్వకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. నశించిపోకుండా మనం బ్రతకాలని, నశించిపోకుండా నరకాన్ని నుంచి తప్పించుకుని పరలోకం చేరాలని, మనకి రక్షణ భాగ్యం ఇవ్వడానికి ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రభు ఇష్టపడుతున్నాడు. అక్రమం అనేది మనుషుల్ని, మంచివారిని కూడా బాధపడేటట్టు చేస్తుంది. అక్రమం అనేది నీతిమంతులను నిందించేటట్టు చేస్తుంది. అక్రమం అనేది నీతిమంతులను ఏడిపించేటట్టుగా ఉంటుంది. అక్రమం అనేది నీతిమంతుడైన దావీదును తరిమేటట్టుగా చేసింది. అక్రమం అనేది మనుషుల్ని తన చూడకుండా చేస్తుంది. అక్రమ జీవితం, అక్రమ విధానం అది మనుషులని పాపంతో నింపేస్తుంది. అలా నింపబడిన జీవితాల వలన వచ్చింది ఏమైనా ఉందా అంటే, వాళ్ళకి యోధాకి కానీ ఇంకెవరికైనా ఏమీ లేదు. వాళ్ళ జీవితాలు అస్సలు పాడైపోయినాయి. అలాంటి అక్రమ జీవితాల్లో నడుచుకోకుండా దేవుడిచ్చిన క్రమంలో, ఆత్మక్రమంలో, వాక్యక్రమంలో, సత్యక్రమంలో, పగటివారి వల్ల నడుచుకునే క్రమంలో, ముఖ్యంగా ఈ దేవుని బల్ల క్రమంలో పాలు పొందుతూ మనం దైవ దీవెనలు పొందుకున్నాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయనుగాక. ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే, వాక్యానికి అనుసంధానంగా మనం జీవించే విషయం క్రమం. అది ఏది వాక్యం ఏది వాక్యం కాదో తెలుసుకునే క్రమంలో మనం పొరపడకుండా ఆగి ఆలోచించి, మనుషులతో సంబంధాలు, లేకపోతే మనుషులతో జీవించే, మాట్లాడేదని, చూసే విధానం అన్నిటినీ మనం ఆలోచించుకుని ముందుకు సాగిపోదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయనుగాక.
మీ అందరికీ దేవుడు తోడేయును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ సమయంలో చెప్పబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపజేసి మేమందరం ఆనందించి సంతోషించినట్లుగా క్రమంలో నడుచుకోవడానికి సహాయం, అన్ని విషయాల కృప చూపించి మీ నామాన్ని మహింపరచుకుని ఘనత మహిమ ప్రభావం మీకే ఆపాదిస్తూ మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడు మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు నామముని మనవలు అడిగి పొంది అని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.